వెళ్దామండి. వాక్యంలో అనేక పదాలతో వాక్యాన్ని పోల్చి ఉన్నారు, వస్తువులతో పదార్థాలతో కూడా పోల్చి ఉన్నారు. మరి యోహాను వాక్యం అంటే దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పినట్లుగా మరి దేనితో పోల్చినా అది చివరికి వాక్యము దేవుడే. మరి 87వ కీర్తన 7వ వచనంలో చివరిలో ఉంటుంది, ఓటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. హల్లెలూయా. ఓటలు అంటే నీరు. నీరు వచ్చింది అంటే మొదట ఓటలతోటే స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా సరే. మరి గోదావరి పుట్టిన త్ర్యంబకేశ్వరులు కానీ, మరి కావేరి పుట్టిన తల కావేరి అంటారు. ఈ రెండు నేను చూశాను కాబట్టి చెప్తాను. చిన్న చిన్న ఓటలే పడతాయండి. ఆ ఓటలన్నీ మన చివరికి వచ్చేటప్పుడు మహానదులు మహోగ్రంగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఓటలన్నీ ఎక్కడున్నాయి? నా యొద్దే ఉన్నాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ నీరు, వాక్యం, ఇదంతా కూడా దేవుడి దగ్గరే ఉన్నది అని చెప్తున్నాడు. కీర్తన 36:9 ఉంటుంది, నీ యొద్ద జీవపు ఓట కలదు. ఇక్కడ చెప్తున్నాడు కదండి, నీ యందు జీవపు ఓట కలదు అని చెప్తున్నాడు. యోహాను 4:14 చెప్తాడు, సమరయ స్త్రీతో యేసుప్రభు వారు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చే నీళ్లు నీటి బొగ్గగా ఉంటాయి. అంటే వాక్యము మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం నిత్యము ఊరే నీటి ఊటలాగా ఉంటాము. దేవుని యొద్దకు ఒక్కసారి వస్తే ఆ నీళ్లు తాగితే మన నోటి మాట, మన ప్రవర్తన అంతా నీళ్లతో, ఆశీర్వాదంతో నింపబడి ఉంటుంది. అసలు ఈ నీళ్ళు ఎలాగొస్తాయి? ఓటలు ఎప్పుడు వచ్చాయి? మొట్టమొదటిసారిగా ఎలా వచ్చాయి అనేది, మరి ఎక్కడ ఉంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సామెతలు 14:27 ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జీవపు ఊట. నీలోనే ఆ ఊట ఉంటుంది. దేవుడే ఆ ఊట నీలో ఊరించజేస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి భక్తుడు, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుల యొద్ద వారి మాటలు ఊటలుగా ఊరుతూనే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇహలోకంలో కూడా యేసన్న గారు, స్వర్గీయ యేసన్న గారు కూడా అదే మాట రాస్తారు, ఊటలన్నీ నీయందే ఉన్నాయి అని చెప్తాడు. హల్లెలూయా. అలాగే సామెతలు మరి 10:11 ఉంటుంది, నీతిమంతుని నోరు జీవపు ఓట. హల్లెలూయా. నీతిమంతుడు నోరు, ఆయన నోట్లో నుంచే జీవపు ఓట ఊరుతూ ఉంటుందంట. నీతిమంతులు ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని ఉంటుంది. కాబట్టి నీతిమంతులుగా ప్రతి ఒక్కరి నోట్లో కూడా జీవపు ఓట ఉంటుంది. నీతిమంతులుగా మనం జీవించాలి. మూడోదిగా మరి సామెతలు 13:14 ఉంటుంది, జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచే వస్తుంది. జ్ఞానుల మాట జీవపు ఓట. మరి ఎవరిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నోట మరి జీవపు ఓట ఊరుతూ ఉంటుంది. నీతిమంతులుగా ఎవరు ఉంటారో వారిలో దేవుని ఓట, నీటి ఓట ఊరుతూ ఉంటుంది. జ్ఞానుల ఉపదేశము వింటే అది జీవపు ఓట. హల్లెలూయా. అసలు ఈ ఓటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మొట్టమొదటిసారిగా ఆదికాండము 7:11 ఉంటుందండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వినబడెను. అప్పుడే దేవుడు ఆకాశపు తూములు విప్పాడు. అనుకున్నాం కదా ఓటలన్నీ కూడా మహాజలాలు అవుతాయని. అదే ఆ రోజే ఆ ఓటలన్నీ మహాజలాలు అయిపోయాయి, తూములు ఇప్పబడి మరి మహాప్రళయం కూడా వచ్చినట్టుగా మనం ఉంటుంది. అంటే ఈ ఓటలను పుట్టించింది దేవుడే. ఈ ఓటల ద్వారా కొంతమంది
మరి ప్రార్థన చేసి బ్రతికారు. వారి కోసం నేర్చుకుందాం, చూద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదనేది చిన్న చిన్న రెఫరెన్స్లతో చూద్దామండి. యెషయా 43:20 ఉంటుంది, నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. అరణ్యాల్లో మరి నీ కోసం నా కోసం నువ్వు నడిచే మార్గంలో నీళ్లు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధుడైన దేవుడు, దేవాది దేవుడు నీళ్లు పుట్టించాను అని చెప్తున్నాడు. అలాగే ఎడారిలో నదులు కలిగజేశానని చెప్తున్నాడు. మరి మనకందరికీ తెలుసు, ఆదికాండం 21:14 నుంచి ఉంటుంది, చదవక్కర్లొద్దు. మరి అబ్రహాము శారా విషయంలో, అబ్రహాము ఆ శారా గొడవ పడలేక తన దాసి అయిన ఆగార్ని తీసుకొని మరి ఒక నీళ్లు తిత్తి కొద్ది ఆహారం ఆ ఇస్మాయేల్ని సంకన పెట్టి ఆవిడ్ని పంపించేస్తారు. ఆవిడ ఎక్కడికి వెళ్తుందండి? అరణ్యములోకి వెళ్తుంది. హాగర్ ఏ అరణ్యము? బేర్షెబా అనే అరణ్యములో అటు ఇటు తిరుగుతుంది. ఆహారం అయిపోద్ది, నీళ్ళు అయిపోతాయి, ఇంకా చనిపోతాను, ఇంక ఈ కుర్రోడు చావు నేను చూడాలా అని చెప్పి ఆ కుర్రవాడిని అవతల పెట్టి ఎంతో ప్రార్థన చేస్తుంది. ఆ కుర్రోడు కూడా ప్రార్థన చేస్తాడట, ఇస్మాయేలు ప్రార్థన విని దేవుడు అక్కడ అరణ్యములో నీరు పుట్టించినట్టుగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? ఆదికాండం 19లో ఉంటుంది. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చింది. తల్లి కుమారుడు బ్రతికారు, వంశము ఆశీర్వదించబడింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ విధంగా నెరవేర్చాడు. మరి నీ జీవితం అనే అరణ్యంలో నీవు సాగుతున్న ప్రయాణంలో నీకు నీరు కావాలన్నా, వాక్యము కావాలన్నా దేవుడికి ప్రార్థన చేసి ఆ నీళ్లు పొందుకొని నీవు నేను బ్రతకాలి. హల్లెలూయా. రెండోదిగా యెషయా 41:19 ఉంటుందండి, చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉపకచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. లోయలంటే గోతే కదండి లోయ అంటే, కాకపోతే లోయ అంటే బాగా లోతుగా ఉంటుంది, మరి గొయ్యి అంటే కొంచెం లోతు తక్కువగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇది ఎక్కడంటే న్యాయాధిపతులు 15:15 నుంచి ఉంటుంది, చదవక్కర్లొద్దు. సంసోను ఫిలిస్తీన్లు తరువుకొచ్చేటప్పుడు పచ్చి గాడిద ఎముక దవడ తీసుకుని 1000 మందిని చంపేస్తాడు. 1000 మందిని చంపిన తర్వాత అలసిపోతుంటాడు. అలా అలసిపోయినప్పుడు ఇంకా ఈ ఫిలిస్తీన్ల చేతులు దాహం వేసేస్తుంది. ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ల చేతిలో నేను చనిపోవాలా, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. 18వ వచనం, 15:18లో, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొర్ర పెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసినప్పుడు నేనిప్పుడు దప్పి చేతను చచ్చి ఈ సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాడు. దాని నుండి నీళ్లు బయలుదేరినప్పుడు త్రాగి తెప్పరిల్లేను, ప్రాణం నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మూడోదిగా మరి కీర్తన 114:8 ఉంటుంది, బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. హల్లెలూయా. బండను చీల్చి మరి నీళ్లు రప్పించగలరు. చెకుముకి రాయి అంటే పిల్లలకు తెలియదు అనుకుంటాను, పెద్దోళ్ళకి తెలుసా? చెకుముకరు అంటే అగ్గిని పుట్టిస్తారు దాని నుండి. ఒకప్పుడు అగ్గి లేనప్పుడు ఆ 2 రాయిలు రాసేటప్పుడు అగ్గి పుట్టేది, అది చెకుముకి రాయి. అలాంటి అగ్గిని పుట్టించే రాయిలో నుంచి కూడా నీటి ఊటను పుట్టిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఇది మీకు అందరికీ తెలిసిందే. 17 నిర్గమకాండం 17:1 నుండి ఉంటుంది. మోషే మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను నడిపించినప్పుడు వారందరూ దాహం కొని మోషే మీద తిరగబడినప్పుడు చెప్తాడు, మరి దేవుడు చెప్తాడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మోషే మీద వారు తిరగబడినప్పుడు చెప్తారు. 14లో ఉంటుంది, 17:14, ఈ మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును అని చెప్పినప్పుడు ఈ దేవుడు చెప్తాడు 6వ వచనంలో, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి
నీళ్లు వస్తాయని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీళ్లు త్రాగి ఇశ్రాయేలీయులు బ్రతికారు. మొదటగా హాగర్ బ్రతికింది, సంసోను బ్రతికాడు. మరి మూడోదిగా ఇశ్రాయేలీయులు లక్షలాది మంది కూడా బ్రతికారు. హల్లెలూయా. దేవుడిచ్చే నీళ్లు త్రాగితే మనం బ్రతుకి ముందుకు వెళుతూ ఉంటాం. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ వద్దు. కానీ ఇంకొక విషయం చెప్దామండి. ఇదంటే నీళ్లను బాగు చేయడం. ఇవన్నీ నీళ్లు, ఓటలను నీళ్లుగా చేసిన దేవుడు నీళ్లు కూడా బాగు చేసింది. తెలుసు కదా మీకు అందరికీ తెలిసిన విషయాలేవి. మరి ఎలీషా రోజుల్లో ఎలీషా యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ పట్టణం మహారమ్యముగా ఉన్నది, కానీ ఇది నీళ్లు మంచివి కాదు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. నువ్వు పైకి చాలా మధురంగా మనోహరంగా కనిపించవచ్చు, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఈ నీళ్లు తాగినోడు చచ్చిపోతాడు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ పంటలు పాడైపోతాయి. ఈ నీళ్లు ఏ ప్రదేశంలోకి వెళ్తే ఆ ప్రదేశం అంతా నాశనం అయిపోతుంది, నిస్సారం అయిపోతుంది. కాబట్టి దైవజనుడా మేమేమి చేయాలి అని అడిగినప్పుడు ఎలీషా చెప్తారు, ఒక కొత్త కుండలో ఉప్పేసి తీసిరమ్మని. ఆ ఉప్పేసినప్పుడు మరి ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారుతాయి. హల్లెలూయా. 2 రాజులు 2 నుంచి ఉంటుంది. 2 రాజులు 2 గ్రంథం 19 నుంచి 21 వరకు ఉంటుంది. కాబట్టి ఇది మన ఆత్మీయ జీవితంలోకి అన్వయించుకుంటే, ఒకప్పుడు నీవు నేను కూడా చేదైన పాపపు బ్రతుకులో నివసిస్తూ ఉన్న వారమే. అలాంటి వారము మరి యేసుక్రీస్తు అనే ఉప్పు, ఇది కూడా పోలికే. ఆ ఉప్పును నీ జీవితంలోకి తీసుకోవడం వల్ల, నా జీవితంలోకి తీసుకోవటం వల్ల మనం చేదైన బ్రతుకును మధురంగా మార్చుకున్నాం. అందరికీ కూడా ఆశీర్వాదంగా ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో అనేక పాపాలు చేసుకుని పడిపోయి చేదైపోయాం. ఒరే ఈడు తాగుబోతాడు, ఈడు వెనకాల వెళ్తే నాశనం అయిపోతామని మన పిల్లల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు. అలాగని మనల్ని కూడా ఇది పాడైపోయింది, దీనివైపుకి వెళ్ళకు, అటువైపు చూడకు అన్న వాళ్ళు కూడా ఈరోజు నీవు యేసుక్రీస్తు అనే ఉప్పును తీసుకునుంటే, యేసుక్రీస్తు అనే ఉప్పును నీవు స్వీకరిస్తే, యేసుక్రీస్తు అనే నీటిని నీవు త్రాగితే నీకు రక్షణ కలుగుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు నువ్వు ఎవరింటికి వెళ్తే వారు ఆశీర్వదిస్తారు, ఎవరింటికి నువ్వు వెళ్తే వారు మరి అభివృద్ధి పొందుతారు. నీ ప్రార్థన కోసం అనేక మంది రిక్వెస్ట్ చేస్తుంటారు, భయ్యా నా కోసం ప్రార్థన చెయ్యి, అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి, నా కోసం ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నారు. అంటే కేవలము నీవులో యేసుక్రీస్తు అనే ఉప్పు ఉంది కాబట్టి ఈరోజు నీవు సారవంతం అయ్యావు. నిస్సారమైన జీవితాన్ని నీవు సారవంతంగా చేసుకున్నావు. ఇలా యేసుక్రీస్తుని నీవు స్వీకరించినట్లయితే, ఆ ఉప్పును నీలో తాగినట్లయితే, ఉన్నట్లయితే మీ నీరు సారవంతమవుతుంది, మీ నేల సారవంతమవుతుంది, మీ ఊరు సారవంతమవుతుంది, మీ జీవితం కూడా సారవంతం అవుతుంది, మీ బంధువులు కూడా సారవంతం అవుతారు, మీ పొలాలు కూడా సారవంతం అవుతాయి, మీ గృహాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిచ్చే నీళ్లు తాగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారి ఉప్పు అనే యేసుక్రీస్తుని మన జీవితంలోకి స్వీకరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. అటువంటి సారవంతమైన బ్రతుకును దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.